దివ్యశాలి దివ్య సంపన్నులు మూర్తిని వహించినటువంటి స్వరూపం రామచంద్రమూర్తి. అటువంటి ఈ లోకంలో మానవుడిగా ఉపయోగించినటువంటి తారక బ్రహ్మం. లైట్స్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సాక్షాత్ పరబ్రహ్మమే మానవుడై ఒక రూపాన్ని ధరించి లోకంలో ఎల్లో కలర్ వచ్చింది. గొప్పనైనటువంటి అవతారం. అతడు అంటి పెట్టుకొని కొన్ని లక్షల సంవత్సరాలుగా కలర్స్ మారుతూ ఉంటుంది. గోపురం చూడండి. ఇప్పుడు మీరు అనేది మనకు ఆయుర్దాయం 100 సంవత్సరాలు కూడా లేదు కదా. అలా సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే ఆ ఎనుకల రఘువంశంలో రూపాన్ని ధరించి జన్మించబోతున్నాడని వాళ్ళ యొక్క తపో జ్ఞానము చేతి ఎరిగిన వారు అంటే సర్వస్వతంత్రంగా వారితో మనం ఆనందాన్ని పంచుకోవచ్చు. ఇది వారి యొక్క అంతరంగికం, అంతేగాని మరొకటి కాదు. అలాగా అవతారం జరిగిన ఇంకా రామచంద్రమూర్తిని ఇక్కడ అంతఃపురంలో ఉండి చూసుకోవాలంటే మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వెళ్ళడం, మధ్యలో ఒక యజ్ఞాన్ని ఒక కారణంగా తీసుకొని ఆ యజ్ఞ నిర్వహణకు ఒక నెపాన్ని తీసుకొని దశరథ మహారాజు దగ్గరికి వచ్చి యజ్ఞ సంరక్షణార్థం రాముడిని పంపించమంటాడు. అప్పటికి కనీసం 16 సంవత్సరాలు కూడా నిండనటువంటి చిన్న వయసు. వరకు అతను ఆ ఆనందాన్ని అనుభవించడం కోసం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతే అక్కడ మనకి ఎవరు అడ్డు ఉన్నారు అన్నటువంటి అంతరంగిక కోరికలు. యజ్ఞం యాగం ఇవన్నీ కూడా విశ్రాంతి చేసుకోగలరు, దానికన్నీ చెడవచ్చు. కానీ ఇక్కడ సాక్షాత్ పరబ్రహ్మ రూపాన్ని ధరించి ఉంది, దానితో అనుభవం ఇంకా ఏదో ఆయన నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరబ్రహ్మాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ లోక ధర్మం, గురువు శిష్యుడు, రాజు, మంత్రి, ఈ ధర్మాలు ఉన్నాయి కాబట్టి వాటిని పాటిస్తూ అక్కడ అన్ని విద్యలు నేర్పించారు. ఆయన ఇరువురిని కూడా మిథిలా నగరాన్ని ఆ శివతను చూసి వస్తాము అని తీసుకెళ్ళారు. నిజానికి రామచంద్రమూర్తిని వివాహం జరిపించేది విశ్వామిత్రుల ధర్మం. ఆయన మీద ఉంది ఆ కార్యక్రమం, అందుకోసం తీసుకొని వెళ్ళారు. ఇంకక్కడ ధనుర్భంగం జరగడం, ఆ సీతమ్మ వారిని రామచంద్రమూర్తి చేపట్టడి వెతుబడుతుంది. అదే మరగిన సీతా మంగళ సూత్రము. ఆ అమ్మవారి యొక్క అదృష్టం రామచంద్రమూర్తి భర్త కావాలి. ధరలో రామావతారం ఈ భూలోకంలో ఆ పరబ్రహ్మం రామావతారంగా అవతరించింది.